ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యా మీ ఫ్యామిలీ డిస్కషన్స్ ఇది కోర్టు అనుకుంటున్నారా, మీ ఇల్లు అనుకుంటున్నారా? అయ్యా యువలాయర్ గారు, వీళ్ళ ద్వారా మీరు ఏ నిజం నిరూపించాలనుకుంటున్నారో కాస్త చెప్తారా? ష్యూర్, మీరింకా కూర్చోవచ్చు. యువర్ ఆనర్, మిస్సెస్ లక్ష్మి గారు అదే రోజు అదే హాస్పిటల్లో ఒక బాబుకి జన్మనిచ్చారు. అదే టైంలో మిత్రానందన్ గారు కూడా అక్కడే ఉన్నారు. మీరు చెప్పండి, ఆ రోజు మీరు ఆ హాస్పిటల్లో ఈ పార్వతిని చూసారా? లేదు, నేను చూడలేదు. అంటే ఆ రోజు పార్వతి అక్కడ లేదు. అబ్జెక్షన్ ఎవరు అన్నారు? యువలాయర్ గారు తను సాక్ష్యాలను తనకు అనుకూలంగా మాట్లాడేస్తున్నారు. చాలా తెలివిగా ఆ రోజు నా క్లయింట్ పార్వతి ఆ హాస్పిటల్లో డెలివరీకి రాలేదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ రోజు అక్కడ పార్వతి ఉంది. హెడ్ నర్స్ డెలివరీ చేసింది. దిస్ ఇస్ ఫ్యాక్ట్. అది సగం నిజం మాత్రమే సీనియర్ లాయర్ గారు. మిగతా సగం నేను ప్రూవ్ చేస్తాను. ఇంకా మీరు వెళ్ళొచ్చు. సునామీ దగ్గరకు వచ్చి పోయినట్టుందంటే. అవును, ఆల్మోస్ట్ నిజానికి దగ్గరగా వచ్చి ఆగిపోయారు. యువర్ ఆనర్, పార్వతి గారిని బోన్లోకి రావాల్సిందిగా కోరుతున్నాను. పార్వతి, పార్వతి, పార్వతి. పార్వతి గారు, మిమ్మల్ని సూటిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. ఆన్సర్ చెప్పండి. డెలివరీ కోసం మీరు హాస్పిటల్కి వెళ్లే టైంకి మున్నార్లో వాతావరణం ఎలా ఉంది? అబ్జెక్షన్ ఎవరు అన్నారు? నొప్పులు పడుతున్న నిండు గర్భిణి బయట వాతావరణం గురించి ఆలోచిస్తుందా? వాట్ మిస్టర్ అర్జున్, కాస్త కామన్ సెన్స్ తో క్వశ్చన్స్ అడుగు. సారీ యువర్ ఆనర్. పార్వతి గారు, మీరు హాస్పిటల్కి ఎలా వెళ్ళారు? ఐ మీన్, మిమ్మల్ని ఎవరైనా తీసుకువెళ్లారా? మీరే వెళ్ళారా? లేదా ఏదైనా వెహికల్లో వెళ్ళారా? నాకెవ్వరూ లేరు, ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళాను. అంత వర్షంలో పురుటి నొప్పులు పడుతూ మీకు మీరొక్కరే నడుచుకుంటూ వెళ్ళిపోయారా? వర్షం ఏంటి? పార్వతి గారు, ఆ రాత్రి మున్నార్లో పెద్ద వర్షం పడింది. మీకు గుర్తు లేదా? ఏంటి మనీషా, కథ మొత్తం అడ్డం తిరిగింది. ఆ అర్జున్ గడు మామూలుడు కాదు. ఫ్లాష్ బ్యాక్ మొత్తం బయటికి లాగేశాడు. అవునాంటీ, లక్కీ లక్ష్మి కూతురేనని ఎక్కడ తెలిసిపోతుందోనని చాలా టెన్షన్ అయ్యాను. ఆ నిజం బయటపడుంటే ఈ పాటికి కేసు క్లోజ్ అయ్యి నీ పని అయిపోయి ఉండేది. దేవుడే నిన్ను కాపాడాడు. దేవుడు కాదు, లక్కీ తనకి పుట్టిన కూతురేనని నిజం తెలియని లక్ష్మి కాపాడింది. ఇంత దాకా వచ్చాక ఆ నిజం బయటపడకుండా ఆగుతుందా? ఏదేమైనా నీకు ముప్పే మనీషా. ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే మిత్రాన్ని లక్ష్మి మీదకి ఎగదొయ్యాలి. ఎందుకు నిజం దాచావు అని మిత్ర లక్ష్మి మీద ఫైర్ అవ్వాలి. అప్పుడే టాపిక్ డైవర్ట్ అవుతుందా? అదిగో మిత్ర ఒంటరిగా వస్తున్నాడు. వెళ్ళి నువ్వు కక్కాల్సిన విషయమంతా కక్కే. వెళ్ళు. నేను లక్ష్మి ఇంతలా చీట్ చేస్తుంది అనుకోలేదు మిత్ర. చీటింగ్ ఏంటి? అదే, తను మున్నార్లో భాస్కర్ ఇంట్లో ఉండి కూడా ఆ విషయం నీ దగ్గర దాచింది. తప్పుల మీద తప్పులు ఎన్ని చేస్తుంది మిత్ర?
తన బ్రతుకంతా మోసమేనా? అందులో మోసం ఏముంది మనిషా? అంతకు ముందు మా మధ్య జరిగిన గొడవల కారణం లక్ష్మి నాకు ఎదురు పడలేదు. అంటే అది తప్పని నీకు అనిపించడం లేదా? ఆ సిచ్యువేషన్లో నువ్వున్నా అలాగే చేస్తావు కదా. అసలు ఆ స్టోరీ నిజమేనంటావా? తను భాస్కర్ దగ్గర ఉండటం అబద్ధమేమో, నీ దగ్గర సింపతి కొట్టేయడానికి లక్ష్మి అర్జున్ కలిసి చెప్పిన కట్టుకదేమో. లేదు మనీషా, లక్ష్మి మాటల్లో నాకు నిజాయితీ కనిపిస్తుంది. తను అబద్ధం చెప్పట్లేదని తన మొహమే చెప్తోంది. అంటే నీ మాటలు చూస్తుంటే లక్కీ లక్ష్మికి పుట్టిన పాపే అన్నట్టుంది. కాదు, ఆ రోజు జున్ను మాత్రమే పుట్టాడు అని లక్ష్మి చెప్పింది. లక్కీ గురించి కాదు. థ్యాంక్ గాడ్, నీకు ఈ మాత్రం క్లారిటీ ఉంటే చాలు మిత్ర. మై గుడ్నెస్. మరి లక్కీ పార్వతి కూతురే అయి ఉంటుంది కదా? ఆ విషయమే తెలియాలి. కేసు ఏ మలుపు తిరుగుతుందో. సరే మిత్ర, తీర్పు మనకి అనుకూలంగా రావాలని నేను కోరుకుంటున్నాను. మనీషా, మిత్ర ఏమంటున్నాడు? లక్ష్మికి ఫేవర్గా మాట్లాడుతున్నాడు. అయితే నువ్వు ప్రమాదంలో పడ్డట్టే. అంత లేదా ఆంటీ? ఆ రోజు తనకి పుట్టింది జున్ను మాత్రమేనని లక్ష్మి అనుకుంటోంది. అదే విషయం మిత్రతోనూ చెప్పిందట. సో నేను సేఫ్. కానీ మళ్ళీ కోర్టు మొదలవుతుంది కదా. ఆ అర్జున్ గాడు అటు తిప్పి ఇటు తిప్పి లక్కీ లక్ష్మి కూతురి అని ప్రూవ్ చేస్తే ఎలా చేస్తాడు? లక్కీ తనకి పుట్టిన పాపేనని ముందు లక్ష్మికి తెలియాలి కదా. తనకి తెలియని నిజాన్ని లక్ష్మి ఎలా ఒప్పుకుంటుంది? ఏమో, మిత్ర కోసం అది ఏదైనా చేస్తుంది. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. పరమశివుడు గరళాన్ని కంఠంలో దాచుకున్నట్టు అంత బాధని నీ గుండెల్లో దాచుకున్నావా తల్లి? మీ అత్తయ్య మేమందరం మున్నారులో ఉన్నా కూడా మాతో చెప్పకుండా నువ్వక్కడే అనాథలా ఉన్నావా? ఎందుకమ్మా అంత కష్టపడ్డావు? మీ అందరికీ ఎదురు పడాలనుకుని కూడా ఎదురు పడే ధైర్యం చేయలేకపోయాను మావయ్య గారు. మేమంతా ఉన్నా కూడా అక్కడ నువ్వు అనాథలా ఉండడం ఏంటుదా? కనీసం నువ్వు పెద్దమ్మకైనా ఎదురుపడాలి కదా. అప్పుడు నా పరిస్థితి అలాంటిది వివేక్. ఎవరితో నా బాధ పంచుకోవాలో తెలియక ఒంటరిగా ఉండిపోయాను. నాతో అయినా చెప్పుండొచ్చు కదక్కా, ఎందుకు ఇలా చేశావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.